టీచర్స్, పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, అయిన తర్వాత విద్యార్థులు, ఈరోజు మీరు 17 సంవత్సరాలు అయిన తర్వాత కలుస్తున్నారు. అంటే అందరూ 30-35 సంవత్సరాల్లో ఉంటారు. అందరూ కూడా ఉద్యోగస్తులైనారు, గృహస్థులైపోయినారు, పిల్లలు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ఉద్యోగం కట్టినందుకు చాలా ఆనందం. మీకు నాకు సంబంధం ఏమంటే 2002 జూలైలో 1 తారీఖు మీరు బడికి వచ్చారు. 31st నేను వెళ్ళాను. అంతే సంబంధం. మిమ్మల్ని నేను చూడేసరిగ్గా ఎందుకంటే 2002 వచ్చిందో బహుశా ఆపితే మనం జూన్లో అడ్మిషన్ చేసుకుంటే కూడా జూలై 1 ఉంటుందా. కాబట్టి జూలై 1 మీరు వచ్చారు. మీరు ఒక నెల చూశారు, నన్ను చూసారో లేదో తెలియదు. తర్వాత 31 నేను డిసైడ్ అయిపోయినాను. నాకు దాన్ని పంపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పేదంటే మీకు గురువులు ఎంతో ఉంటారు. ప్రైమరీ స్కూల్లో ఏబిసిడిలో లేదా ఆడిలో కలిపి నేర్పడి ఉపాధ్యాయుల వల్ల మీరు ఎంతో నేర్చుకున్నారు. వారు లేకపోతే మీ జీవితం చదువు జరగదు. కాబట్టి ప్రాథమిక ఉపాధ్యాయులు చాలా ముఖ్యులు. మీకు పునాది వేసింది ఫౌండేషన్ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ పైన కట్టేది హై స్కూల్ టీచర్లు. 6 నుంచి 10 వరకు చెప్పేటువంటి టీచర్లే మీకు డెప్త్లో ఉంటారు. సెకండ్ ప్రైమరీ స్కూల్ టీచర్ గుర్తుంటారు, అంతగా హై స్కూల్ టీచర్ గుర్తుంటారు. ఎందుకంటే 2 వాయించి సరి చేసుకుంటారు. కాబట్టి వాయించి చేసేవాళ్ళే మీకు గుర్తుంటారు. తర్వాత అనేక సబ్జెక్టులు వస్తాయి. హై స్కూల్ పోతే కొన్ని సబ్జెక్టులు తక్కువైపోతాయి. అక్కడ మీకు టీచర్కు కాంటాక్ట్ ఉండదు. కొంచెం లెక్చర్ చెప్తారు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇట్లా కాదు, వచనాలు చేస్తారు. రాకపోతే ఇక్కడంతా ఉంటాయి. హై స్కూల్లో ఉంటుంది. మీకు కూడా కొంత మెచ్యూరిటీ వచ్చుంటుంది. కాబట్టి హై స్కూల్ టీచర్లు బాగా పెట్టుకుంటారు. తర్వాత కాలేజీకి పోయినప్పుడు 60-70 మంది ఉంటారు. ఆ లెక్చర్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. మీకు అంతగా ఉంటారు. ఇదంతా మీ జీవితంలో అయిపోయి ఒక ఉద్యోగస్తులు అయిపోయి ఇది అయిపోతాడు. ఇదంతా గురువులే. ఈ గురువులు కాకుండా ఎప్పుడు వేరే గురువులు అంటే తల్లిదండ్రులు మొదటి గురువులు. తల్లి మొదటి గురువు. తల్లి మీకు పెంచడమే కాకుండా అమ్మ, నాయన అన్నటువంటి ఇటువంటి మాటల ముందు మాట నేర్పించింది తల్లి. అందుకే ఆ భాషలో తల్లి భాష, మాతృభాష అంటున్నాం. కాబట్టి తల్లి చాలా ముఖ్యం. తల్లిని ఒప్పిన మర్చిపోయాడంటే వాడికంటే వైభవం ఎక్కువ ఉండదు. తర్వాత తండ్రి, తర్వాతనే మామూలు ఉపాధ్యాయులు. ఇది కాకుండా మీకు జీవితంలో కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకొక గురువులు వస్తారు. ఆ గురువులు ఏమంటే మీకు జీవితం యొక్క సార్థకమేమో చెప్తారు. ఆ గురువులు ఆధ్యాత్మిక గురువులు. అది వాళ్ళ రెండో గురువులు. ఒక విషయం చెప్తాను. ఇక్కడ మన కొంత ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఈ సంస్కృతంలో ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో మ్యాక్స్ ముల్లర్ అనే ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఆయన ఇంగ్లీష్లో ఉంటాడు.
ఎందుకు ఏమి క్లాస్ చెప్తామంటే నాకు అవన్నీ ఉపనిషత్తు తెలియదు, గీత తెలియదు, రామాయణం తెలియదు, భగవద్గీత తెలియదు, ఏమి తెలియదు. మరి ఇంతలో ఉండి ఇంత తెలియదా? సరే ఎందుకు వచ్చినట్టు అంటే ఇంజనీరింగ్ చదువుతానికి. తర్వాత ఏం చేస్తావు? నెక్స్ట్ అన్నాను. ఉద్యోగం చేస్తాను. నెక్స్ట్ అన్నాను. పెళ్లి చేసుకుంటాను. నెక్స్ట్ అన్నాడు. పిల్లలు ఇస్తాను. అతను నెక్స్ట్ అన్నాడు. పిల్లలు పెంచుతాము అన్నాడు. తను నెక్స్ట్ అన్నాడు. వాళ్ళు కూడా పెళ్లి చేస్తామన్నాడు. నెక్స్ట్ అన్నాడు. ఇంకా వాళ్ళు మనమూడు కోసం వాళ్ళు చేస్తామన్నాడు. ఇంకా నెక్స్ట్ అన్నాడు. ఏంటి ఒక సస్తాను. చదువు చెప్పలేక ఇంక ఏం జవాబు చెప్పలేక సస్తాను. మళ్ళీ సత్యదాన్ని చూడలేక చావులేని చదువుతారు. అదే వివరణ చెప్పాడు. చావులేని చదవలేవు అంటే మనకు జీవితంలో భయం లేకుండా ఉండాలంటే నిర్భయమైన భగవంతుడు ఒకడే. ఆయన ఒకటే దేవుడు ఉండేది. ఉపనిషత్తు ఏకో దేవ బహుదాబ్దంతి అంటాడు. ఉండికి ఒక దేవుడే. దాన్ని అతనే ఎన్ని వివేకాలని వేస్తాడు. ఇప్పుడు మన ఎండరావు చూసుంటాడు. ఆయనే కృష్ణ వేస్తాడు. కృష్ణ వేసినప్పుడు కృష్ణుడు ఉన్నట్టుంటాడు. రాముడు వేసినప్పుడు రాముడు ఉన్నట్టుంటాడు. దుర్యోధన వేసినప్పుడు దుర్యోధనగా ఉన్నాడు. రావణ వేసినప్పుడు రావణుడు. ఇదే దేవత వేషం. ఉండేది అందరికీ ఒకటే దేవుడు. ఆయనకు వేరే వేరే రూప పేర్లు వేరే. అంతే కాబట్టి మనం ఏ దేవుని పంచినా ఏ పిలిచినా మాకు ముఖ్యం. కాబట్టి దేవుడు అంటే ధర్మము, సత్యము, ధర్మము. ఎవడైతే సత్యము ధర్మము ఉంటాడో వాడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు అర్థం. ఎవరికి సత్యము ధర్మము లేదో వాడు చెడిపోయిన వాడు అనాథుడనే అర్థం. కాబట్టి ఈ విషయాలు ఎవరైతే భగవంతుని చేరి సాధన చెప్తాడో ఆ గురువు ముందు మీరు వెనుకోండి. మీ జీవితంలో భగవంతుని చేరి అంటే సత్యం ఎట్లా సత్యం ఎట్లా ఆచరించాలా అది తెలుసుకోండి. మీ వృత్తులు చేసినప్పుడు సత్యంగా ఉండండి. ధర్మంగా మీరు ఏ ఉద్యోగం అయినా చేయండి. ధర్మంగా ఉండండి. అదే మిమ్మల్ని కోరుతూ కాపాడతాడు. అదే భగవంతుడు నేను మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు మీ జీవితంలో ఏ పనినా చేయండి. గురువుగా ఉండండి. కర్తవ్యంగా పిల్లలు చదువుతాము. మీ ధర్మం మీరు చేసుకోండి. అయిపోయింది. ఇంజనీర్ పని చేసుకోవడం. ఎవరు ఏ కులమైన కానీ ఏ వృత్తైనా కానీ ఇది మీకు నా భగవంతుడి పని అని చెప్పి ధర్మంగా చేసుకుంటే మీరు భగవంతుడు చేరుతారు. కాబట్టి భగవంతుడు మీకు అటువంటి బుద్ధి కలిగించాలని, ధర్మంగా సత్యంగా నడవాలని, తర్వాత భగవంతుడిగా ఇద్దరు కోరుతూ ముగిస్తున్నాను. అది సార్ చెప్పినటువంటి సత్యం సర్వోదరావు సార్ చెప్తారు. సభకు నమస్కారాలు. ఈ సభలో చేసినటువంటి మా పూర్వపు విద్యార్థులకు మా ఆశీస్సులు. మాతో పాటు పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయులు నడిపించుకొని ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడ ఏదో చెప్పమని అన్నారు కాబట్టి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కారణం ఏమంటే నేను మీకు ఒక్క క్లాసును కూడా అటెండ్ కాలేదు. 8th క్లాస్ పిఎస్లో వచ్చినారు. 10th క్లాస్ సి సెక్షన్ అని హెడ్ మాస్టర్ వెనక అంటే పక్కలో ఒక క్లాస్ ఉండేది. దానికి శైలజమ్మ టీచర్ గారు ఫిజికల్ సైన్స్ చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా ఆ మేడం గారు సెలవు పెడితే నేను పోయి అక్కడ కూర్చొని ఏదో మంచి మాటలు మాట్లాడి వచ్చినాను. కానీ మీకు నేను పాఠం చెప్పినట్టుగా నాకు గుర్తు లేదు. కారణం ఏమంటే 2007 జనవరి 31న నేను రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినాను. మీరు 2007 మార్చిలో పరీక్ష రాసి కృతజ్ఞతలై బయటకు వచ్చినారు. అంతే కదమ్మా?
ఏది ఏమైనా ఏదైనా ఒక మంచి మాటల కోసం చెప్పమన్నారు కాబట్టి ఈ చెప్పాలంటే చాలా ఉంది, వినాలంటే కూడా చాలా ఉంది. ఇదంతా మనము చెప్పుకుంటూ కూర్చోవాలంటే చాలా కష్టము, టైం లేదు. ఇది ఒక విద్యాక్షేత్రము. పీజీఎల్వి హై స్కూల్ అనేది ఒక పెద్ద విద్యాక్షేత్రం. ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నట్టుగా ఇక్కడ మనమందరము ఉపాధ్యాయులైతేనేమి విద్యార్థులైతేనేమి ఒక కృత నిశ్చయంతో నేర్చుకోవాలి అనే నిశ్చయంతో మీరందరూ 5 లేదా 6 సంవత్సరాలు పీజీఎల్ స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మీరు చదివినారు. మిమ్మల్ని మంచి మార్గంలో తీర్చిదిద్దాలని ఏమంటే అందరూ సైలెంట్ ఉన్నాను సార్. మహారాజులు ఇటువంటి కేటగిరీలో కూడా మనకు ఉపాధ్యాయులు ఉన్నారు. కురుక్షేత్రంలో ఏ విధంగా రథులు అర్ధరథులు మహారథులు ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా ఉన్నారు. అంతేకాకుండా భీష్మాచారి లాంటి యోధాను యోధులు కూడా ఉన్నారు. మణికర్ణరావు సార్ మీరేమని వాళ్ళకి నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. మేమందరము, నేను కానీ అడిగొప్ప కానీ శైలజ కానీ ఇంకా ఎవరు కానీ మీ యొక్క గైడెన్స్తో అంటే మేమందరూ మా యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నాము. అందులో ఏం జరిగింది అంటే మల్లికార్జునరావు సారు, మంజునాథ్ సారు, మనకు తెలుసుకుంటే చలపతిరావు సార్, కీర్తిశేషులు, ఇటువంటి వాళ్ళందరూ మనకు భీష్మాచారి లాంటి వాళ్ళు, సత్యనారాయణరావు సార్ వాళ్ళు, ఇబ్బాయి సార్ వాళ్ళు, వీళ్ళందరూ అతిరథులు మహారథులు. వాళ్ళ గైడెన్స్తో మేమందరూ మాకు తెలిసిన పద్ధతిలో మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినాము. ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే మీరందరూ ఈరోజు ఒక మంచి మార్గంలో నడుచుకుంటూ మంచి బాధ్యతతో వెళుతున్నారని మేము చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు మీరు ఆచరించేటువంటి అనుసరించేటువంటి మార్గము పాట వృత్తి అది ఏమైనా కావచ్చు, నిబద్ధతతో చేయండి. మీరు చేసే ఒక ఉద్యోగం అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అతి పెద్దది కావచ్చు. మీరు చేసే మీ ఆఫీసులో మీకంటూ మీ తర్వాత వచ్చే వాళ్ళు కానీ మీ ముందున్న వాళ్ళు కానీ అలాంటి ఆయన బాగా చేసిపోయినాడు, అలాంటి ఆయన బాగా చేస్తున్నాడు, ఆయనలాగా మనం కూడా మంచి ఉద్యోగి అని అనిపించుకోవాలి అనే ఉద్దేశం మీలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. తల్లి కదా ఏ విధంగా నిష్పక్షపాతంగా తన సంతానాన్ని మొదటి సంతానమైన చివరి సంతానమైన సమానమైన ప్రేమ పంచి ఎట్లా వృద్ధిలోనికి తీసుకుని వస్తుందో అట్లాగే మీరు కూడా మీరు పాటించే లేదా మీరు అనుసరించే మీ వృత్తిలో నిబద్ధతతో ఉండండి. మీరు బాగుంటే మీ తర్వాత మీ సంతానం కూడా అదే మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. చాలా బాగలేదు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ అనేది మీరు నిర్ణయించుకోగల శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. మీరు మీరు నిర్ణయించుకొని మంచి మాటలు నడిచి మీకు మంచి పేరు, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, మా ధర్మక్షేత్రమైన టీజీఎల్వి హై స్కూల్కు తరతరాలుగా మీరు మాకు మాకు మనము టార్చ్ స్పోర్ట్స్ టార్చ్ లాగా ఏమంటే నేను టీచర్ స్కూల్ ఉపాధ్యాయుడిని, నేను స్టూడెంట్ అక్కడి నుంచి వచ్చున్నాను. మీకు తెలుసో లేదో నా అనుభవంతో చెప్తున్నాను. ఢిల్లీలో పిఎం ఆఫీస్లో కూడా టీజీఎల్వి స్టూడెంట్ ఉన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో మన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరులో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అమరావతి విజయవాడలో ఉన్నారు. మొన్న ఏదో పనిపడి నేను పుల్లారెడ్డి మీరెవరు నమ్మరు, ఒక చిన్న పనిపడి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పోతే ఒక ఆయన ఎవరో కొత్త వచ్చి నమస్కారం
పోతున్నాను చేయమనుకొని సార్ నన్ను మీరు కనుక్కోలేదా లేదు నేను మీ స్కూల్లో చదువుతుంటే సార్ నేను ఐఆమ్ ది నేటివ్ ఆఫ్ మంత్రాలయంలో నేను పుట్టికి తిరిగినాను, అక్కడ చదివినా. నేను అక్కడ ఏదో కారణాల వల్ల స్కూల్ ఏదో అయితే టీచర్ స్కూల్లో తెచ్చి చేర్పించినాడు కనకలింగం సారు. 3 నెలలు మాత్రమే నేను మీ దగ్గర చదివినాను. ఈరోజు నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ అయిపోయింది, మ్యాథమెటిక్స్లో పిహెచ్డి అయిపోయింది, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా చేస్తున్నాను సార్. ఆయన ఎవరో నేను ఎప్పుడు చూడలేదండి. ఆయన నా చేతులతోని సార్ నేను మిమ్మల్ని చూసినాను, మీరు టీచర్స్ నాకు లెక్కలు చెప్తున్నాను అంటే ఎంతో నాకు సంతోషం. అంటే మొత్తం ఆధునికంగా నాకు రాసిచ్చినట్టు సంతోషం. అయ్యోడికి మిగిలినది అదొక్కటే ఆస్తి. అనారోగ్యము, విద్యార్థులు, ప్రజల యొక్క అభినందనలు, ఆశీస్సులు ఈ రెండే మనకు మిగిలేది. టీచర్గా పనిచేసిన వారికి మొట్టమొదటిది అనారోగ్యము, రెండవది బాగా పనిచేసిన వ్యక్తికి విద్యార్థులు, పూర్వ విద్యార్థుల యొక్క అభినందనలు, ప్రేమ, ఇది ఒకటి మనకు మిగిలేది. కాబట్టి మీరు కూడా చెప్పే అవసరం లేదు. మీరు పాటించే మీ ఫీల్డ్లో ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఇందాక చెప్తున్నారు, కర్నూలు రాష్ట్రంలో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఎవరమ్మా సంతోషం. ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైనది. ఇందులో లంచం తెచ్చుకోవడానికి అవకాశమే లేదు, అబద్ధం చెప్పడానికి ఇంకా అవకాశం లేదు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా మనము రిపేర్ వచ్చి ఉన్న సిలబస్ కంటే కొంచెం 4 మాటల ముందు 4 మాటల తర్వాత మన పిల్లలకు మనకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే మన జన్మ ధన్యము. ఇక్కడితో నేను చెప్పడం ఏదో నన్ను చూసిన వాళ్ళందరూ ఈయన చాలా పోపిస్తే చాలా ఎక్కువ కొట్టాలోకి ఉండాల్సిందే, అక్కడ అట్లాగే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి బాగుంటుంది, చాలామందికి దేవుడు, చాలామందికి విరోధి. ఎందుకు చాలామంది తీసేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరికీ విరోధి. వరాలు ఇస్తున్నాడు. మనం ఈరోజు కూడా కృష్ణుడిని దేవాలయాలకు మంచి చెడు చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండి 10 మందితో మంచిగా అనిపించుకొని మా పాఠశాల పేరులో విఘనీకృతం చేయండి. ఇది ప్రజలెవరు మర్చిపోకుండా. ఆదోనిలో ఒకప్పుడు టీజీడీ హై స్కూల్ అనేది ఉండేది. అక్కడ చాలామంది ఉన్నత స్థాయిలోకి ఎదిగిపోయినాడు. అక్కడి నుంచి కార్డియాలజిస్ట్ ఉన్నాడు హైదరాబాద్లో. అతనే ఒకప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నాడు. అతను టీచర్స్ స్టూడెంట్. కాబట్టి ఇంతకుమించి చెప్పడం కూడా మీకందరికీ ఆశీస్సులు. మాతో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ జోనల్స్కి వెళ్ళారు. జోనల్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు మనం అంతా ఒకటి స్లోగన్ ఇచ్చేవాళ్ళం. ఏంటి చెప్పండి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సూపర్ స్టార్. సార్ చెప్పినటువంటి మాట సత్యనారాయణ సార్ అండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సూపర్ స్టార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే గురువుని బ్రహ్మతో పోల్చారు, విష్ణువుతో ఈశ్వరుతో పోల్చారు. అలాగే తల్లిదండ్రుల తర్వాత గురువుకి ప్రాధాన్యత ఇచ్చారు. మరి దాని యొక్క గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు చదువు, అది దేని పనికి వస్తుంది? జీవించడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఎలా జీవించాలి అనేటటువంటిది ఇక్కడ మీద నేర్చుకుంటారు. జీవితంలో ఎలా బతకాలి అనేటటువంటి విషయాన్ని మీరు చదువుకొని నేర్చుకున్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బతకొచ్చు, మనం ఏదో ఒక వ్యాపారం చేస్తే బ్రతకొచ్చు. అండ్ సొసైటీలో ఎలా బతకాలి అనేటటువంటి
చదువు ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ చదువు వల్ల ఏదో ఒకటి చేస్తుందని కాదు. అది మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. జ్ఞానం సొసైటీలో బతకడాన్ని నేర్పిస్తుంది. ఇది తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మేమందరము మా పిల్లలు చూద్దామని వచ్చామంటే, మా పిల్లలంటే ఎవరు? మీరు. సో మీరు మీ పిల్లలు పట్టుకొని వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏమంటారు సంప్రదాయము వాళ్ళు కూడా నేర్చుకొని దాన్ని ముందుకు పోతారని ఆశిస్తున్నాను. అట్లానే ఈ స్కూల్లో చదివినటువంటి టీజర్ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా, ఉత్తమ గురువులుగా, కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు, విద్యావేత్తలుగా వెలుగుతారని ఆశిస్తున్నాను. అట్లానే ఈ గురువులు నేర్పినటువంటి విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్తారని, మరింత అభివృద్ధి చెంది గొప్ప గొప్ప పోస్టుల్లో మీరు కనిపించాలని ఆశిస్తున్నాను. అట్లానే ప్రొద్దుట ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు. మేము లాస్ట్ బెంచ్ వాళ్ళం సార్ అని అంటున్నారు. ప్రొద్దులతో ఒక 9 మంది సార్ 9 మంది రాలేదు. సో లాస్ట్ బెంచ్ వాళ్ళంటే చదువు రాని వాళ్ళని కాదు. ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. సెకండ్ బెంచ్లో ఉన్న వాళ్ళు గుమస్తాలు అవుతారు. థర్డ్ బెంచ్లో ఉన్న వాళ్ళు అటెండర్లు లేకుంటే చిన్న పోస్టులు అవుతారు. కానీ ఏమి రాని లాస్ట్ బెంచ్ వాళ్ళు వీళ్ళందరినీ పరిపాలిస్తారు. కాబట్టి లాస్ట్ బెంచ్ వాళ్ళంటే ఎప్పుడూ తక్కువ చూడకూడదు, రాజకీయ నాయకులు అనమాట. సో ఆల్ ద బెస్ట్. దీంతో నిర్వహించుకుంటాను. వందే భారతమాతరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకు ఇచ్చేసినటువంటి సహ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ ముందుగా నమస్కారాలు. మా దగ్గర చదువుకున్నటువంటి 18 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి విద్యార్థులకు ఆశీర్వచనాలు. మీరు ఇంత గుర్తుగా, ఇంత శ్రద్ధగా అందరినీ పేరు పేరున కలవాలనే ఉద్దేశంతో మమ్మల్ని అంతా ఇక్కడ కలిపినారు. చాలా సంతోషము. ఈరోజు ప్రోగ్రాం అంతా చాలా బాగా జరిగింది. దీనికి ముఖ్య కారణం మీలో ఉత్సాహం. ఇంకొక విషయం మాకేమనిపిస్తుందంటే, మేము పాఠశాలలో చదువుకున్నప్పుడు కానీ, కళాశాలలో చదువుకున్నప్పుడు కానీ ఈ కార్యక్రమాలు లేవు. ఇటువంటి కార్యక్రమాలు ఉండింటే బాగుందో, మేము కూడా జరుపుకుంటే బాగుంటుంది మా మనసులో ఎప్పుడూ జరుగుతుంది. కానీ ఇక ఊరికే చూసి ఆనందించే వాళ్ళమే కానీ మేము చెయ్యలేము. ఇక ఒక్క విషయము, మీరు మా దగ్గర చక్కగా 5 సంవత్సరాలు విద్యను అభ్యసించినారు. చాలా సంతోషము. సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా మీరు పెరగాలని, మంచి పేరు కావాలని, తర్వాత ముసలివారైనటువంటి తల్లిదండ్రుల సేవను మాత్రం ఎవ్వరూ మరవద్దండి. మీరు ఎంత ఉన్నతికి ఎదిగినా తల్లిదండ్రులను మాత్రం మరవద్దండి. చాలా అవసరం ఇది. కాల దేశకాల పరిస్థితులు అట్లా ఉన్నాయి సమాజంలో. కాబట్టి మీరు ఎవ్వరూ విస్మరించవద్దండి. రెండో మాట, మనం ఏదైనా ఒక పని చేసినామంటే అది సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి, అంటే ఉపయోగపడాలి. సమాజానికి మంచి జరిగే విధంగా ఆలోచన చేయండి, అటువంటి పనులే చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి
నేను చదివిన ఓన్లీ 9th అయితే నందల చదివాను. 9th లోనే ఇంతమంది ఫ్రెండ్స్ నాకు ఈ స్కూల్ ఇచ్చి చాలా సంతోషం ఉంది. అండ్ ఇంత పెద్ద టీచర్ నాకు గురువు అయినందుకు చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారు. బట్ ఏమంటే నేను టోటల్ లిస్ట్ కాదు, అది నాకు దురదృష్టం. చిన్నగా ఉంటాను మనకి 10 days కోసం 9th క్లాస్ సతాయిస్తారు కూడా ఏదో 9th 10 days వస్తారు. బట్ అన్నీ గుర్తున్నాయి. బట్ అయితే తొందరగా ఇప్పుడు పెద్దవాళ్ళు నాకు తెలియదు. నేను అయితే 3 వర్షాలు తొందర చేశాను, 7 వర్షాలు చేశాను అని చేశాను. బట్ అలాగే జాబ్ చేస్తాను. హౌసింగ్ కార్పొరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేస్తాను గవర్నమెంట్. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న మాట చెప్పాలన్నాను. తల్లిదండ్రులు గుండె అయితే శ్వాస మా టీచర్లు, రక్తపోతో గుర్తుపడి నా బంధువులు అయితే నేను నడిచేటువంటి గడువులో నా మిత్రులు ఉంటాడు. అదే స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా నేను కూడా టీచర్ యూనివర్సిటీ విద్యార్థిని. సార్ మా చంద్రశేఖర్ సార్ ఎప్పుడు కూడా హిందీలో ఏదైనా ఒక దోహ చెప్పమండి. కాబట్టి సాయి ఇतना दीजिए क्या मैंने तुम समाए मैं भी भूखना సారు భూఖనా అంటే ఇప్పుడు మనం అనేక రకాలుగా సంపాదిస్తున్నాం. కానీ మన వరకు మన కుటుంబం వరకు ఆలోచన చేయాలి. కానీ తరతరాలుగా నేను సంపాదించిన సంపద ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం బాగా పెంచుతాము, వాళ్ళ వరకు కష్టపడతాము, అంత వరకు ఉండాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తులో వాళ్ళ తరతరాలు బాగుండాలని. కానీ కొందరు మన టీచర్గా స్కూల్ లేదని బాధపడతారు. టీచర్గా స్కూల్ ప్లాస్టిక్ లేకున్నట్లే లెక్క మనం. సో కాబట్టి నేను కూడా మన గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్య, ఆ విద్యతోనే నేను ఈరోజు చాలా గొప్పవాడిని అని అనుకుంటున్నాను. మా పిల్లలకు కూడా బాగా మంచి భవిష్యత్తులో ఉన్నారు. మా గురువులు చెప్పినటువంటి విద్యను బట్టి నా జీవితము పూల పాట వల్లేగా మారింది. ఈరోజు మా ఉపాధ్యాయులు నేను చెప్పిన పాట మీ యొక్క జీవితాలు బంగారు పాటలాగా కనపడతారు. ఇంకా మళ్ళీ నేను చూశాను పుస్తకాల్లో ఇంటి ట్యాక్స్ గురించి పెట్టడానికి పోతే ఎమ్మెల్యే గారి కుమార్ యొక్క బర్త్డే ఉంది. దాంట్లో వరుసగా శుభాకాంక్షలు పెట్టారు. దాంట్లో 8-9 మంది మన విద్యార్థులు కౌన్సిలర్గా ఉన్నారు. సో ఒక విద్యార్థి అక్కడ కిషోర్ అనే అబ్బాయి వచ్చి కనబడి, సార్ ఇంకా మీ విద్యార్థిని 2 సార్లు కౌన్సిలర్ చేస్తున్నాను సార్ అన్నాడు. చాలా సంతోషమైంది. బాగా మంచి సేవలు చేయండి, బాగా ఉందండి అని చెప్పాను. ఇంకా తల్లి ప్రేమ అనేది వేరే ఉంటుంది, తండ్రి ఆలోచన పిల్లలకు వేరే ఉంటుంది, గురువు యొక్క జ్ఞానం వేరే ఉంటుంది. ప్రతి తల్లి పిల్లల్ని బాగా అంటే ప్రేమను పెంచాలా, మంచి పిల్లలను చేయాలని. తండ్రి తన కంటే కూడా గొప్పవాడు కావాలి నా కుమారుడని తండ్రి ఆలోచిస్తాడు. గురువు నా శిష్యుడిని మంచి విద్య నేర్పించి ప్రపంచంలో కనుక నాకంటే గొప్పవాడు కావాలని గురువు. సో కాబట్టి ఇవి కూడా మనకు చాలా మనకు ఒక చిన్న కథ ఉండేది అప్పుడే కమాయించి. దాంట్లో ఏముంది అంటే తల్లిదండ్రులు పాత్రది పిల్లవాడికి ఏ విధంగా నేర్పించాలి, పిల్లవాడి పరిస్థితి ఏ విధంగా ఉండాలి అనేది ఒక ఉదాహరణను. తల్లి పిల్లవాడిని బాగా రాకుండా పెంచింది. చిన్న పని కూడా చేయడు పిల్లవాడు. ప్రతిదీ కూడా చిన్న పని చెప్పకుండా చేయడు. పిల్లవాడు పెరిగి పెద్ద అయిన కొద్దీ తండ్రికి ఒక బాధ్యత. ఎందుకంటే నేను పెద్ద వ్యాపారస్తుని, నా యొక్క పేరు ప్రతిష్ట అంతా బాగుంది, నా పిల్లవాడు చూస్తే ఏం పనికి దాని వాడు ఉన్నాడు, ఎట్లా చేయాలి అని ఒక బాధ. వాడికి ఏ విధంగా దారికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, బాబు ఈరోజు నువ్వు ఏదైనా పని చేసి సంపాదించుకుని వస్తే నీకు రాత్రి భోజనం పెడతావు, లేకుంటే సరే. పిల్లవాడు ఏం చేస్తాడు, తల్లి దగ్గర ఏడుకుంటూ పోతాడు. తల్లి ఒక
వాడు అర్థం చేస్తుంది ఒక బంగారు నాణ్యం ఇస్తుంది. నెక్స్ట్ డే కూడా భోజనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు వాడు ఆయన అడగడు ఏదో సంపాదిస్తున్నాం బంగారు నాణ్యం ఉంది ఇది కూడా బాయిలో పడేస్తున్నాడు బాయిలో పడేస్తాడు. ఇంకా వాడు అక్కని కూడా అత్తవారింటికి పంపించేస్తాడు. మూడవ రోజు ఎవరు ఉన్నారు ఇంట్లో ఈరోజు ఏదైనా సంపాదించుకుని వస్తే నీకు పోదు. ఇంకా వాడు సాయంత్రం వరకు ఎదురు చూసి ఇంకా ఎట్లా చేయాలనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి కూలి పని కోసం వెతుకుతాడు. రైల్వే స్టేషన్లో ఒక కూలి కోసం వెతుకుంటాడు ఒక వ్యక్తి. బాబు ఈ సూట్ కేసు మా ఇంటి వరకు మోసుకుంటాడు నీకు 2 ఆడాలు ఇస్తాడు. సరే అని అబ్బాయి ఆ సూట్ కేసు అంతా కూడా మోసుకుని పోయి ఇంట్లో 2 ఆడాలు తీసుకుని వచ్చేసి రాత్రి తండ్రి భోజనం చేసుకుని అక్కడ ఉంటున్నాడు. ఇది కూడా బాయిలో పడేస్తుంది ఆ పోరాడు. వాడు ఏం చేస్తాడు నేను ఇంత కష్టపడి నా వాళ్ళంతా బరువు తప్పులు అంతా కూడా అయితే నువ్వు బాయిలో పడేస్తారప్పమంటావా ఎదురు అంటే కష్టం ఏమిటి అనేది తెలిసిందేమో. అంటే తండ్రి అప్పుడు మెచ్చుకుంటాడు నేను కష్టపడ్డావు కాబట్టి కాబట్టి ఇది నిజమైనటువంటి నీ సంపద. కాబట్టి నీకు బాధ్యతలు అప్పగిస్తాను రేపటి నుండి నీ వ్యాపారం అంటే మనకేం చేస్తాము జాగ్రత్త పడతాం. లేదంటే ఏం చెప్పు నేర్పించకపోతే సమర్థిస్తాయి. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది గురువు యొక్క గొప్పది. కాబట్టి మనము గురువు యొక్క జ్ఞానాన్ని మనంతా గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి గురువుల్ని తల్లిదండ్రుల్ని తర్వాత భార్య పిల్లలంతా కూడా బాగా పోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. విద్యార్థులు పిల్లలందరికీ మొట్టమొదట గురువులు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత పాఠశాలలో చేరిన తర్వాత మీరు ఇంట్లో గడిపిన సమయం కంటే పాఠశాలలో గడిపే సమయమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గురువు జ్ఞానాన్ని అందిస్తాడు. సమాజంలో ఎలా మెలగాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఏ విధంగా సార్థకత సాధించాలి అనేది చదువే నేర్పిస్తుంది. మీరందరూ 10th C సెక్షన్కు నేను న్యాచురల్ సైన్స్, 10th D సెక్షన్కు ఇంగ్లీషు న్యాచురల్ సైన్స్, 8th to 10th వరకు NS అందరికీ వచ్చాను. అందుకే గుర్తుపెట్టుకొని అందరినీ మా ఉపాధ్యాయుని అందరినీ నాన్ టీచింగ్ స్టాఫ్ను మొత్తాన్ని కలిపినారు. మీరు కూడా అందరూ కలిసినారు. చాలా సంతోషమైంది. ఉదయం నుంచి చేసిన ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 2006-2007 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి పీజీఎల్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మీరంతా కూడా కలవాలని అనుకోవడమే ఒక గొప్ప విషయం. ఒకసారి మీకు అందరికీ ఒక గట్టి చాప అంటే ఒక సంకల్పము ఇంతమందిని కలిపింది. అది ఎవరిలో పుట్టిందో తెలియదు కానీ అది ఒక సునామీలాగా అందరినీ ఆక్యుపై చేసింది. చాలా గ్రేట్. సో మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మేము చెప్పిన పాఠాలన్నీ కూడా విన్నారు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం అవసరం అంటే భగవంతుని యొక్క కృప అవసరం. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మనల్ని నడిపేటటువంటి భగవంతుడు ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది అనేటువంటి నమ్మకంతో భగవంతుడిని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ పని చేసినా కష్టం వచ్చినప్పుడే కాదు, ప్రతి పని చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా భోజనం మనకు ఎలా వచ్చింది? పంచభూతాలు ఇవ్వడం వల్ల వచ్చింది. పంచభూతాలు ఎవరు? భగవంతుడు. సో ప్రతిదీ కూడా ప్రతి పని వెనుక, ప్రతి ఆహారం వెనుక భగవంతుడు
ఎందుకంటే మా టీచర్స్ అందరినీ కలిపినారు. మీరు 2006-07 బ్యాచ్ వాళ్ళందరినీ కూడా కలిపినారు. అసలు చిన్నపిల్లలు చూసి చాలా ఆనందమైంది నాకు. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే అన్ని మర్చిపోతున్నాం. ఎంత అంటే ఆ ఒక కమిట్మెంట్ అనేటటువంటి ఇలాంటివి జరగాల. మీరు ఇది ఒక స్ఫూర్తిగా మొత్తం దేశంలో చూడాలనిపిస్తుంది నాకు. అంటే ఇలాంటి రీయూనియన్ అనేటటువంటిది ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రతి స్కూల్లో కూడా జరగాలి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటటువంటిది చాలా, ఎందుకంటే ఆ పాట పెట్టారు కదా, నిజంగా గుర్తుకొస్తాయి. మేమంతా కూడా చాలా గుర్తు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు స్కూల్ లేదు ఫిజికల్గా, కానీ మీరందరూ కూడా పీజీఎల్వై స్కూల్, మేమంతా పీజీఎల్వై స్కూల్. థ్యాంక్ యూ. మా స్కూల్లో మేము కలవలేకపోతున్నాము, ఫిజికల్గా మా స్కూల్ లేదు కాబట్టి మీరు ఈ విధంగా కలిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, విజయరామ్ సార్ అయిపోయిన తర్వాత నేను వచ్చేస్తాను. ఇక్కడ విచ్చేసినటువంటి ఆయన మాటలకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. తర్వాత విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. సెక్షన్కు నేను వచ్చానో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను కింది క్లాసులు అంటే 6-7 ఏమైనా చెప్పినారో లేదో తెలియదు. అప్పుడైనా కానీ కొంతమంది స్టూడెంట్స్ మటుకు గుర్తున్నారు. పోయినారేమో అనుకుంటారు, ఒకసారి లేదు ఇప్పుడు కనపడడం లేదు అన్నారు. అయినా కూడా మా అందరికీ కూడా మీరు ఇక్కడ రీయూనియన్ చేసినందుకు, మీరు ఒకటే రీయూనియన్ కాదు, మమ్మల్ని కూడా రీయూనియన్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా టీచర్స్ ఇప్పుడు ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోయినారు. అందరూ ఈరోజు ఇంతకుముందు చేసినటువంటి ఫంక్షన్స్లకు ఎవరు ఇంతమంది టీచర్లు ఒకేసారి ఇక్కడ రావడం కానీ ఇంతవరకు ఉండడం అనేది కానీ లేదు. ఎప్పుడో ఫోన్ చేసుకుని అప్పుడు చెప్పేవాడు, వెంటనే వెళ్ళిపోయేవాడు. సో ఇంతవరకు ఉన్నారంటే ఇదే ఫస్ట్ టైం ఏమో అనుకుంటాను. తర్వాత మీరు స్కూల్లో ఉన్నంత వరకు మన టీచర్లు చదువుకు సంబంధించినటువంటి బోధన చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీ యొక్క స్థాయిని మీరు అక్కడ పెంచుకుని ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే జీవితంలో మీరు ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ బోర్డులోనే చెప్పాను. మీరు గురుభ్యో నమః. సో గురువులకు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు, లేదా పూజిస్తున్నారు, లేకపోతే ఇంకొకటి మనకు ఇక్కడ కనబడతాము. దాని తర్వాత గురువుకు వినయంగా ఉండడం ఉంది. సో టీచర్ విద్యార్థులు అంటే వినయంతో కూడినటువంటి విద్య మనం అందించేవాడు. సో మీ అందరి దగ్గర వినయం ఉందనేటువంటిది మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత కింద ఉంది సెకండ్ ఇచ్చినారు. ఈ రీయూనియన్ చేయడం వల్ల మీలో చాలామంది ఒక్కొక్క ఉద్యోగంలో చేరేటారు. సో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నప్పుడు
రెసిడెన్షియల్ స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ విద్యార్థులు అందరూ వినాలి. ఎందుకంటే నేనైతే జీవితానికి సంబంధించిందే కాదు కానీ చిన్న మాటలు చెప్తాను. నా మాటల్లో మీ జీవితాలు చాలా టర్న్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనుకుంటాను. జస్ట్ 10 minutes నా వర్డ్స్ పెట్టే బాగుంటుంది. దయచేసి మీ కాన్సన్ట్రేషన్ వేరే పెట్టుకోవద్దండి. ఒక 15 minutes ప్రోగ్రామ్ కంప్లీట్ అన్న తర్వాత మీరు కలిసి మాట్లాడుకునేటటువంటి విషయాలు మాట్లాడుకుంటారు. ముందుగా ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి శివ అనే అబ్బాయి నాకు కాల్ చేశాడు. సార్ ఇట్లా ప్రోగ్రామ్ రే నాన్న రే ఏ అమ్మాయిలో ఏ నాన్న 5 minutes సైలెంట్ ఉండాలమ్మా, బీ సైలెంట్ అనేపాటికి చాలా ఆనందమైంది నాన్న. ఎందుకంటే మీకు తెలియదు కానీ ఉపాధ్యాయులుగా మేము బాధపడేటటువంటి విషయాల్లో ఒక విషయం చాలా బాగుంది. 1996లో నేను అపాయింట్ అయ్యాను. టీచర్ స్కూల్ యొక్క ఉన్నతి, టీచర్ స్కూల్ యొక్క హంగామా ఎలా ఉండేదంటే ఆ స్కూల్లో అడుగుపెట్టిన వెంటనే ఇంత పెద్ద స్కూల్లో నేను టీచర్గా జాయిన్ అయ్యి టీచ్ చేయడం అనేది ఎలా అనుకునేవాడిని. కానీ చేరిన తర్వాత నాకు తెలిసి దాదాపుగా 80 మంది టీచర్లు దగ్గర ఆ దగ్గర 80 అంటే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వొకేషనల్ స్టాఫ్ దగ్గర 70 నుంచి 80 వరకు అంటే ఎక్కువ స్టాఫ్. అంత పెద్ద స్టాఫ్లో మేము టీచర్స్గా పనిచేసేవాళ్ళం. నిజంగా ఒక మంచి టీచర్గా పాఠాలు బోధించడానికి నాకు ప్లాట్ఫామ్ ఏదంటే టీచర్ స్కూల్. నేను బిఎడ్ చేశాను. బీఈడీలో హౌ టు టీచ్, పాఠాలు ఎలా బోధించాలనేది కూడా నేర్చుకున్నాను. కానీ సబ్జెక్ట్ పైన జ్ఞానాన్ని బోధించడం అనేటటువంటి పట్టుదల, క్రమశిక్షణ 8 పిల్లలు కాదు 10 పిల్లలు కాకపోతే రాత్రి వరకు చదువు చెబుతామనేటటువంటి ఒక సంకల్పాన్ని నాలో కల్పించినటువంటి ఒక దేవాలయం అంటే ఏది అంటే దట్ ఈజ్ టీచర్స్. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం కాదు. నేను అబద్ధాలు చెప్పడం లేదు, నిజంగా నా మనసులో మాట్లాడుతున్నాను. అట్లాంటి టీచర్ స్కూల్లో దాదాపుగా 27-26 సంవత్సరాలు పనిచేశాను. నిజంగా ఆ పని చేసినటువంటి 26 సంవత్సరాలు అన్నీ మర్చిపోయాను. నేను జాయిన్ ఏంటంటే ఆదిలక్ష్మి 2 years, తర్వాత ఆ 2 yearsలో మనకి ఇంకా మొదటి కాబట్టి పెద్దగా తెలియదు. నేను జాయిన్ అయిన తర్వాత మొదటిగా నన్ను దగ్గరికి ఆదరించిన వ్యక్తి చంద్రశేఖర్ సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా అపాయింట్మెంట్ విషయంలో నా వెన్నట్టుండి నాకు అపాయింట్మెంట్ వచ్చేంత వరకు నా వెన్నంటే ఒక తమ్ముడిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్ర. తర్వాత నేను నందవరం నుంచి వచ్చేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళేవాడిని సందర్భాలు. ఆ సందర్భాల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తీసుకెళ్ళేవాడు. వారికి నాకు ఏ సంబంధం లేదు, ముందుగా తెలీదు. చంద్ర ఎవరో నేను ఎవరో తెలియదు. ఆ పాఠశాలకు వచ్చిన తర్వాత మరి చంద్రశేఖర్ నాకు కలవడము, అన్నదమ్ములుగా ఉండడము, దట్టు ఇద్దరు మీనివంశం, అది దేవుడు కలిపినటువంటి గట్టిగా ఆ మీనివంశం ఇద్దరు కలవడము ఆ భగవంతుడు మాకు కల్పించిన. ఈ రోజు వరకు మా ఇద్దరము కలిసిమెలిసి ఉన్నాం కానీ విడిపోలేదు. తర్వాత మా బావ ఎంటర్ అయినాడు. ఇంకా మా బావ ఎంటర్ అయిన తర్వాత మా జీవితం అంతా ఆనందదాయకం. తర్వాత సుదర్శన్ సార్, ఇతను మామ ఇసాకయ్య, ఇంకా మా పాపలు బాగా వంట చేస్తారని ఆట పట్టించాడు. ఈ ఆనందంలో కష్టపడి పాటలు చెప్పేవాళ్ళము, కష్టపడి చేశారు. కానీ మొదటి 5 సంవత్సరాల్లో సార్ బేసినది మల్లికార్జున సార్కి పునాది. సార్ యొక్క ప్రేమ ఆదరణలో చదువు చెప్పడం బాగా నేర్చుకున్నాము. మరి పాఠశాల అభివృద్ధి రిజల్ట్ కానీ టూర్లు కానీ అన్నీ చాలా. సార్ తర్వాత సర్పోజరావు సార్, తర్వాత శేషాద్రి సార్, తర్వాత బాలకృష్ణ సార్, వీళ్ళందరూ ఎంత మంచి
మేము ఏదైనా తప్పు చేసినా లేకపోతే ఏది చేసినా ఒక కడుపులో ఉంచుకొని అట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పి మమ్మల్ని దగ్గరగా తీసుకొని మేము స్కూల్ వదిలేంత వరకు మాకు ఎటువంటి చిన్న హాని జరగకుండా కాపాడిన హెడ్ మాస్టర్లు, టీచర్స్, వాళ్ళందరికీ తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ శేషాద్రి సార్ రాలేదు, నంది సార్ రాలేదు, దక్షిణామూర్తి సార్ ఎక్కడున్నా వచ్చేవాడు. చెప్పాడు ఎందుకు ఫంక్షన్ ఎక్కడున్నా వచ్చేవాడు. మరి ఏ కారణాల వల్ల రాలేదు. రాముడు సార్ కూడా టెస్ట్కి వచ్చేవాడు. గఫార్ సార్ ఇక్కడే ఉన్నాడు, రావాల్సింది మరి ఆయన ఆరోగ్యరీత్యా రాలేకుండా. వాళ్ళు కూడా వచ్చింటే కూడా వాళ్ళని చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మీరు అనుకుంటారా మేము ఒకరితో ఇప్పుడు ఉన్నా కూడా ఒకరితో కలిసి లేవు. ఒక రోడ్లో కలిసి జస్ట్ మాట్లాడతాం, కొంతమంది మాత్రం కనిపిస్తాం కానీ ఎవరు మాట్లాడుకోరు. ఎప్పుడైతే టీచర్ స్కూల్ విచ్ఛిన్నమైందో మేము ఎప్పుడైతే బయటపోయినామో అయిపోయింది. మేము కూడా మీ మాదిరిగా ఉన్నాం, కలిస్తే బాగున్నారా అంతే. నిజం చెప్తున్నా, నేను టీచర్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ జాయిన్ అయిన రోజు నా గుండెల్లో అగ్నిపర్వతం. ఆ అగ్నిపర్వతం చంద్రశేఖర్ తెలుసు. స్కూల్లో కూర్చున్నాను, నా చేత కావడం లేదు. చంద్ర నా చేత కాదురా, ఈ ఉద్యోగం చేయడం విషయం లేదు. మన కరస్పాండెంట్ ఆర్డర్ వేసేసి ఫోన్ చేసి మరి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వెనక్కి తీసుకొని ఇప్పుడు మనం అడవిలో టీచర్ స్కూల్లో పాఠాలు చెప్పుకుందాము, వెళ్దాం కదా అంటే 27 సంవత్సరాలు ఒక ఫ్యామిలీతో జర్నీ చేసి ఇంకా ఒక్కసారిగా వెళ్ళి వేరే చోటుకు వెళ్ళేప్పటికీ చాలా బాధ అయింది. ఇంకా విడిపోయే రోజు లాస్ట్ రోజు మా నలుగురు చంద్రశేఖర్ సార్, సుదర్శన్ సార్, ఇస్సాక్ అక్కడ ఎంఈ ఆఫీస్ దగ్గర ఎవరికి వాళ్ళు ఆర్డర్స్ కాపీ తీసుకున్నాము. దూరం అయిపోతున్న సందర్భంగా దాదాపు 15 నిమిషాలు ఒక రోజు పట్టుకొని ఏడ్చుకున్నాం. అది ఏం అనుబంధం కదా. సో మీలో కూడా ఈరోజు కలిసిన తర్వాత అలాంటి అనుభూతి చెందుతుంటారు. తర్వాత నిన్న సాయంత్రం మా అబ్బాయి చెప్పాడు, సంధ్య ట్రైన్ నుంచి దిగిందంట. ఆ అమ్మాయి మా బ్రదర్ కనిపించిన తర్వాత సార్ బాగున్నాడు మేడం, పిల్లలు బాగున్నాడు. నా కొడుకు కూడా ఉన్నాడు, వాడు చిన్నపిల్లలు ఉంటుంది కదా అంటే మా తమ్ముడు చెప్పినట్టు సార్ కొడుకాడు. ఏదో ఇంత పెద్దగా అయిపోయినా నాకు నేను చెప్పాను, మీ స్టూడెంట్ సంధ్య అంటే వచ్చిందంటే సార్ వాడికి 1000 ఏనుగుల బలం వచ్చిందనుకో. తిండి కూడా నాకు అవసరం కదా. అంటే 2006-07 బ్యాచ్ ఎక్కడ ఉన్న వాళ్ళంతా వస్తున్నారు. రేపు కలుస్తున్నాము, మా టీచర్స్తో కలుస్తున్నాము, స్టూడెంట్స్తో కలుస్తున్నాము. తర్వాత 6-7లో మరి నీకు ఇంగ్లీష్కి వచ్చానా, మ్యాథ్స్కి వచ్చానా? ఇంగ్లీష్ మ్యాథ్స్ మ్యాథ్స్ ఓకే. ఏమే ఈ వాచ్ కొట్టేవాళ్ళు కదా, కానీ అప్పుడంత పనిష్మెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదు కదా, పరిస్థితులు బాగుంది. కానీ ఒకటి ఫైనల్గా 2 నిమిషాలు కంప్లీట్ చేశాను. మీరు అందరూ బాగుంటారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద లెజెండ్. టీచర్ స్కూల్ అనేది ఒక లెజెండ్. పెద్దలు క్రిస్టియన్ స్థాపించింది ఒక లెజెండ్. ఆ గేట్ లోపలికి వెళ్ళి ఎవరైతే చదివాడో వాడు ఖచ్చితంగా లెజెండ్ అవుతాడు. ఎక్కడైనా బాగుంటాడు, ఎక్కడైనా బ్రతకగలడు. బ్రతకకుండా ఉండలేని జీవితము టీచర్ స్కూల్లో ఉన్న స్టూడెంట్కి ఎవరికి చేత కాదు. ఎక్కడున్నా కూడా ఉన్నతంగానే ఉంటారు. ఇది నేను దేవుడి సాక్షిగా నమ్ముతున్నాను. నా స్టూడెంట్స్ ఎక్కడైనా కూడా బాగుంటారు. మనం చేసేటటువంటి పని చిన్నది పెద్దది కాదన్న, మనం చేసేటటువంటి పని ఆత్మస్థైర్యంతో క్రమశిక్షణతో చేస్తున్నాం. కాబట్టి యు ఆర్ ద లీడర్స్, టీచర్ స్కూల్ లీడర్స్. మీరు బాగున్నారు, మీ పిల్లలు కూడా ఖచ్చితంగా బాగున్నారు. మా అందరి బ్లెస్సింగ్స్ ఓకే. మమ్మల్ని కలిపినందుకు ఒక్కసారి ఆ టీచర్ స్కూల్ గేట్ చూసినందుకు గుర్తొస్తారు. మీరు నమ్ముతారో లేదో, నేను పల్లెకల్లో ఉంటాను, సార్ కొప్పకల్లో ఉంటాడు. సార్ ఆదుని ఆయన మాదిరి సార్ హెడ్ మాస్టర్ సార్ ఎలా ఉంటారు నంద్యాల. కానీ మేము చేరిన ప్రతి టీచర్ స్కూల్ టీచర్ ఎక్కడ పోయినా కూడా ఆ స్కూల్ టీచర్స్ మమ్మల్ని వెల్కమ్ చేసిన తర్వాత మా అడ్రస్ చెప్పేటప్పుడు టీచర్ స్కూల్ అంటే ఒక పెద్ద స్కూల్. ఆ స్కూల్ నుంచి వచ్చిన టీచర్స్ అంటే వాల్యుబుల్ టీచర్స్. వీళ్ళ యొక్క సర్వీసెస్ మన పిల్లలకి, మన ఊరి పిల్లలకి రావడం మన అదృష్టం. ఓకేనా? ఇది టీచర్ స్కూల్ టీచర్స్ యొక్క ఉన్నతి. సో మా పిల్లలుగా మీరు కూడా స్థిరపడిన చోట చాలా బాగుంటారని, ఉన్న స్థాయిలో
ఆరంభం. నెక్స్ట్ లెజెండ్ వీరసింహారెడ్డి అఖండకు. అంటే ఈ ఫంక్షన్స్ మళ్ళీ జరపాలని, ఒకవేళ మీరు ఈ ఫంక్షన్స్ జరపడానికి మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేమున్నాము. ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడానికి కూడా మేము నలుగురే కాదు, మా టీచర్స్ స్టాఫ్ మొత్తం ఉన్నాము. 9985223543 లెజెండ్. ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఏ క్షణమైన బండ్లు ఉన్నాయి, బాగా దొరుకుతాము. ఏ క్షణం ఫోన్ చేసినా కూడా 10 నిమిషాల్లో వస్తాం. అది ఎంత సమస్య అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు బాగుండాలని, ఇలాంటి ఫంక్షన్స్ జరపాలని, మిమ్మల్ని చూసి మిమ్మల్ని వదలకుండా ఇక్కడే ఉండాలని ఆశ కూడా ఉంది. అయితే మీరు బాగున్నారన్న, ఎక్కడికి వెళ్ళినా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా జర్నీ ఎక్కడి నుంచి అయితే వచ్చుంటారో వెళ్ళండి. మీ పిల్లలు బాగా చదివించండి. మా నుంచి ఏదైనా సలహాలు కావాలన్నా కూడా మా నంబర్స్ తీసుకొని ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఎప్పుడు మీ సేవలో టీచర్స్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఉంటారని ఈ అవకాశం కల్పించిన పెద్దలకి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జయరాం సార్. స్టూడెంట్ కానీ టీఎస్ఎల్ స్టాఫ్ కానీ మనము ఇక్కడ ఎల్ల కాలము పనిచేస్తున్నాము. అక్కడ ఎంతమంది బిల్లులు కట్టించినా కానీ కూడా మనది స్కూల్. అక్కడ పనిచేసినాము, అక్కడ జీతం తీసుకుంటున్నాము. మన కరస్పాండెంట్ గారు ఎప్పటికీ ఉంటారు, తోడు నిడిగా ఉంటారని నేను మనవి చేసుకుంటున్నాను. ఒకసారి చెప్తున్నాను సార్, దయచేసి ఎవరు స్కూల్ మూసున్నారు అని మాత్రం అనద్దండి. అలా అన్నారంటే మా ప్రాణాలు పైకైపోతాయి. మన గుండెల్లో ఉంది. మనసులో ఉన్నాం కాబట్టి ఈ కొద్ది ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారు ఇక్కడికి. శివ స్కూల్కి వచ్చి ఫోన్ చేసినాడు, స్కూల్కి వచ్చి చెప్పినాడు, ఇంతమందికి చెప్పినాడు శివ. సూర్యకాలం మనకు అందరికీ తెలుసు. మన స్టాఫ్ ఇది ఒక బృందావనము, అందరినీ కలిపిన పిల్లలు మనకు సంతోషమైన కారణం సార్. దయచేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం, స్కూల్ మూసినారని మాత్రం అనద్దండి సార్, దయచేసి. ఆత్మీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాబట్టి దాంట్లో టీచర్స్ అందరినీ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి మాట్లాడడానికి ముందు సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ, అంటే మల్కర్రావు సార్ గారికి, బాలకృష్ణ సార్ గారికి, అలాగే సర్పంచ్ సార్ గారికి, మళ్ళీ వచ్చినటువంటి సార్ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ, మరి నా విద్యార్థులైన మీ అందరికీ నా యొక్క ఆశిస్తుంది. మరి నేను ఏమైనా మీకు తెలుసు, 6th 7th నేను మీకు మ్యాథ్స్కి వచ్చాను. మీరు వచ్చేసి నాకు 5th బ్యాచ్. నేను స్కూల్లో జాయిన్ అయ్యాక 5th బ్యాచ్. అంటే నేను టీచింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత, నా ఎక్స్పీరియన్స్ పీక్ పాయింట్ ఉన్నప్పుడు
ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి సాయం చేస్తే ఆ కష్టం తీరిపోతుంది. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి చేయాల్సిన సాయం ఓన్లీ మాట సాయమే. ఆ మాట సాయంతో అవతల జీవితాలు మారిపోతాయి అన్నమాట. మరి అట్లాంటి సాయం చేయాలి అంటే ఈ రోజు మీరు కలిశారు, ఇంకో రోజు మీరు కలవరు. ఇప్పుడు కలిసిన ఈ మనసులతో ఈ రోజే దానికి ఒక రూపం ఏర్పరచుకొని దాన్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని ప్రతి విషయాన్ని ఒక పండుగ రోజు షేర్ చేసుకోండి, ఒకరికొకరు విషయం చెప్పుకోండి. పండుగ రోజు బాగున్నారని ఒకరినొకరు పలికించుకోండి. ఇంతకంటే గొప్ప విషయం ఏది లేదు జీవితంలో. మనం ఒకరినొకరు పలికించుకోండి. ఎంత ఆనందం ఉంటామంటే ఈరోజు మనకు వచ్చినటువంటి ఎటువంటి డబ్బులైనా మర్చిపోయి ఉన్నాం. ఒక సినిమాకి పోతే ఏమైతే ఆనందం పొందుతామో దానికంటే వేరే ఆనందం ఇక్కడ ఉంది. ఈరోజు సినిమాలో ఉంటుంది, సినిమాలో గంట తర్వాత బయటకు వస్తే తలనొప్పి ఉంటుంది. కానీ ఈరోజు 9 o'clock మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎవరికి కూడా బాధ అనేది లేదు. ఇంకా ఆనందం, ఇంకో 2 గంటలు నడిస్తే బాగుంటుందేమో, ఇంకో గంట సార్ మాట్లాడితే బాగుంటుందేమో, ఇంకోసారి వచ్చింటే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను చెప్పేది ఏమంటే మనం ఎదగడానికి ఇది ఒక పునాదిగా ఏర్పడాలి. ఇది ఏర్పడాలి అంటే మీరు అందరూ కలగలిసి ఒక ప్లాన్ చేసుకోండి. మరి ఇంకా ఒకటి ఏం చెప్తానంటే ఇప్పుడు మీకు 31-32 years అంటే మన లైఫ్ స్పాన్ ఒక 70 years అనుకుంటే దాదాపు 50% ఏజ్ కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పటి నుండి మీరు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా ప్లానింగ్ చేసుకోవాలి. మీ హెల్త్ని మీరు ఒకే లెవెల్లో మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే కొన్ని విషయాలు మనం ప్లాన్ చేయాలి. రోజు మనం ఉండాల్సినది ఏంటి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి కూడా ఒక ప్లాన్ చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా మనం 78 years వచ్చినప్పుడు బాగుంటాం. మరి నేను కూడా దురదృష్టవశాత్తు కరోనా సమయంలో April 28కి రైట్ హ్యాండ్ రెండు లేవు, కంప్లీట్గా జీరో అని రాదు. మరి నేను మళ్ళా లేస్తానా లేదో తెలియదు. అట్లాంటి సమయంలో ధైర్యాన్ని కూడా పెట్టుకొని నా ట్రీట్మెంట్ నేనే చేస్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. నా ఫ్రెండ్సే బాగా చేశాను. ఎక్కడ ఒక ఇంగ్లీష్ మెడిసిన్ లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ వచ్చి ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దామంటే వాళ్ళు చేసిన పనులన్నీ చేశాను. ఆటోమేటిక్గా యాక్టివేట్ అయినాను. ఈరోజు నేను నా కాల్లో బండి కిక్ కొట్టి స్టార్ట్ చేసుకున్నాను. అంటే ఎనర్జీ వచ్చేసింది. నేను నా హెల్త్ని రీగెయిన్ చేసుకున్నాను. అట్లాగా ఈ ప్రపంచంలో హెల్త్ని రీగెయిన్ చేసుకోవాలంటే ఒకటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ని మించింది ఏది లేదు. తమ్ముడు సహాయం చేయడు, అన్న సహాయం చేయడు, అక్క సహాయం చేయదు, చివరికి అమ్మ నాన్న కూడా సహాయం చేయదు. ఎందుకంటే అక్కడ పొరపచ్చాలు వస్తాయి. ఆ రిలేషన్లో ఖచ్చితంగా పొరపచ్చాలు వస్తాయి. కానీ స్నేహం అనే రిలేషన్లో ఎప్పుడు కూడా పొరపచ్చాలు రావు. కాబట్టి చాలా గొప్పది. రక్త సంబంధం కాదది, ప్రాణ సంబంధం అన్నమాట. ఆత్మ టు ఆత్మ. అట్లాంటి స్నేహాన్ని మీరు ఇంకా పెంచుకోండి. మరి అట్లాంటి ఒక చైన్ని ఫామ్ చేయండి. ఆ చైన్తో మనం మన స్కూల్ని మన స్కూల్ గ్రూప్ని డెవలప్ చేసుకునేది కాకుండా రాబోయే రోజుల్లో మీ తర్వాత వచ్చిన జనరేషన్ ఇక్కడ ఆడుకుంటా ఉంది. ఆ జనరేషన్కి ఫ్యూచర్ లైఫ్, గోల్డెన్ లైఫ్ ఇవ్వండి. మరి ఇవ్వాలంటే ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నాం. చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం. పెద్ద ఉద్యోగం ఉన్నవాడు, చిన్న ఉద్యోగం ఉన్నవాడు కొడుకో కూతురుకో ఒక మంచి దారి చూపించవచ్చు. దానివల్ల మీ ఫ్రెండ్కి మీరు సాయం చేసినారు. ఈరోజు సమాజంలో అలాంటి ప్లానింగ్ జరుగుతున్నాయి. కాబట్టి నా వరకు నేను చెప్పేటువంటి పరిస్థితి ఏమంటే, చెప్పే రిక్వెస్ట్ ఏమంటే మీరు ఖచ్చితంగా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక తర్వాత పద్మావతి అనే అమ్మాయి గురించి చెప్పారు. అమ్మాయికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని అన్నారు. బ్లడ్ క్లాట్ కాదు, కోమాలో ఉన్నా కూడా within 40 days బయటికి తీసుకుని వస్తాడు డాక్టర్. ఆ డాక్టర్ నా ఫ్రెండ్. అతను సింగిల్ ఎంపీ తీసుకోడు. తర్వాత ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అతని సిస్టమ్ చెప్తాడు, దాన్ని ఫాలో చేస్తే 100% యూ కెన్ రీగెయిన్ అవుతుంది అనమాట. ఇది నేను చెప్పేది. దీనివల్ల రేపు ఈ డాక్టర్ ఈరోజు ఎక్కడున్నాడంటే యూఎస్లో ఉన్నాడు. రేపు లక్ష్మమ్మ జాతర కూడా వస్తున్నాడు. 2 days 3 days ఉంటాడు. ఆ డాక్టర్ ఉంటారని నేను అమ్మాకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాను. నన్ను ఆ రోజు కన్సల్ట్ చేస్తే నేను అందరూ మీకు పరిచయం చేస్తాను. ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేస్తారు. సింగిల్ తీసుకోడు. త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ కాలేజెస్, మెడికల్ నర్సింగ్ హోమ్స్ పెద్ద పెద్ద ఏదైనా అపోలో నుంచి మొదలుకొని అన్నీ కూడా ఆయనకు తెలుసు అనమాట. ఏ డాక్టర్ ఏ మెడిసిన్ ఇస్తాడు, ఏ డాక్టర్ ఏం చేస్తాడని చెప్తారనమాట. రీసెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక 3 months బేబీ బ్రెయిన్ డెవలప్ కావాలి. కానీ తనను బళ్ళారి, కర్నూలు అన్ని పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర తిప్పితే మా చేతకాలి అంతే అన్నారు. చివరిగా నేను నాకు తెలిస్తే ఆ డాక్టర్ తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆయన చూసేమన్నాడు తెలుసా, ఈ పాపకు జబ్బే లేదు, వాళ్ళ అమ్మకు ఉంది. అమ్మ ద్వారా పిల్లలకు వస్తాం. మరి అమ్మని ట్రీట్ చేస్తే పాప బాగుంటుందంటే అదే జరిగింది. 3 days ఆ పాప
ఏం చేయాలంటే జయరామ్ సార్ చెప్పారు ఏమని, ఏ విషయానికైనా 10 నిమిషాల్లో మేము ఉంటామంటున్నాం కదా, 10 నిమిషాలు కాదు, 24/7 ఎప్పుడన్నా రండి, మీకు మేము మీకు విమానాన్ని పేరేమో దానికి నవదైనా మేము, ఎందుకంటే మీరు మా పిల్లలు. నేను ఎప్పుడో స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ మా స్కూల్లో జరిగింది. ఒకరిని కొడక అన్నారు టీచర్, అంటే వాడు సీరియస్ అని ఎట్లంటో కొడక అని చెప్పేసి, కొడక అనడానికి ఫిజికల్ బాడీకి మీ అమ్మ నాన్న ఉదాహరణ అయితే మీ మెంటల్ బాడీకి మేమే తండ్రులు. మరి మేము తల్లిదండ్రులు కాబట్టి మేము కొడక బిడ్డ అని పిలిచేటువంటి రైట్ మాకుంది అని చెప్తే వాడు అనందు తన యొక్క మాటను వాపస్ తీసుకొని సారి చెప్పాడు. నేను అదే చెప్పేది, అంటే మీకు మాకున్న రిలేషన్ ఏంటంటే మెంటల్ రిలేషన్. మీకు మాకున్న ఆ రిలేషన్ వల్ల మీరు ఏమైనా మీ సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా, సార్ నాకు ఈ ప్రాబ్లం నేను సఫర్ అవుతున్నాను, కొంచెం సొల్యూషన్ చెప్పండి అంటే నేనైనా ఇంకో వేరే అందరూ రెడీ ఉన్నాం. ఎందుకంటే మీకు ఏదైనా దారి చూపితే ఆనందం వేస్తారు, మీరు ఎదుగుతా ఉంటే ఆనందపడతాం. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే చాలా బాగా ఆనందపడేది అమ్మ నాన్న కంటే ఎక్కువ మేమే, ఫస్ట్ ఆనందపడేది మేమే. ఇప్పటికే నా స్టూడెంట్స్ 9 మెంబర్స్ ఐఏఎస్ ఉన్నారు, 9 మెంబర్స్ ఐపీఎస్ ఉన్నారు, 19 మెంబర్స్ పిహెచ్డీస్ ఉన్నారు. నేను పిహెచ్డీ చదవని చెప్పలా, అరే వాడు ఎంతకో వాడు చెప్తాడంటే అలా లింక్ ఇస్తే 19 మెంబర్స్ మన స్కూల్ స్టూడెంట్స్ పిహెచ్డీస్ చేశారు. మరి ఆ విధంగా మీరు ఒక చైన్ ఫామ్ చేసుకోండి, మీరు డెవలప్ కావాలని చెప్పేసి మనసారా కోరేటువంటి మనస్తత్వం మా టీచర్స్ అందరిది. మరి ఇలాగే కంటిన్యూ అవుతారని చెప్పేసి ఇలా మనం పే బ్యాక్ టు సొసైటీ. ఈ సొసైటీలో పుట్టాం, ఈ సొసైటీ నుంచి పెరిగాం, ఈ సొసైటీ నుంచి జ్ఞానాన్ని పొందాం. మరి మనం సమాజానికి ఏమైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే మన చేతనైంది ఇవ్వండి. డబ్బులు కాదు అవసరం, డబ్బుతో ఏమి జరగదు. జ్ఞానాన్ని పంచండి, మీకున్న చదువుని ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పంచడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా సమాజం ఎదుగుతుంది, మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. చైనాని టార్గెట్ చేయండి. చైనా 20 years బ్యాక్ పనికిరాని కంట్రీ, ఈరోజు డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే లేజీగా ఎవరో టైం స్పెండ్ చేయడం లేదు అక్కడ. మనం కూడా అలా తయారు కావాలి, మన చుట్టూ మనం అలా తయారు చేసుకోవాలి. మరి ఇలా చేస్తే మనం కూడా బాగుంటాం. మరి అందరూ కూడా ఆ మాటలు బాగా విన్నందుకు థ్యాంక్స్. మరి ఇలా ఉంటారని చెప్పేసి ఉంటారని ఆశించడమే కాదు, ఖచ్చితంగా ఉంటారనేటువంటిది నాకు నమ్మకం. ఎందుకంటే నా దగ్గర చదివిన స్టూడెంట్స్ అనేటువంటి అభిమానం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ 9 o'clock నుంచి వరకు ది బెస్ట్ అనమాట. అందుకంటే ఏం లేదు, సింప్లీ బెస్ట్. బాగా చేశారు, రైట్. థ్యాంక్స్. గవర్నమెంట్ గారు పంపించుకున్నారు. దాంట్లో మా రవి ఒకడు, మనోహర్ ఒకడు, ఇంకా కొంతమంది ఉన్నారు. మన ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఉపేంద్ర ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే మన ఎలక్షన్ డ్యూటీలో 9 మంది స్టూడెంట్స్ ఒకే దగ్గర ఎలక్షన్ చేశారు. నా స్టూడెంట్స్ నాకు వాళ్ళకు కాంపిటీషన్, వాళ్ళకు తొందరగా అయిపోతుంది ఎలక్షన్ డ్యూటీ, నాది అయిపోతుంది అని చెప్పేసి నా స్టూడెంట్సే 9 మంది. అంటే స్టూడెంట్స్ మాతో పోటీ పని చేయాలి. మన ఎలక్షన్ డ్యూటీలో సార్ నేను కలిసి కలిసి చేశారు. వాళ్ళు వేరే బూత్కి వ్యూవర్స్, మేము ఇంకో బూత్లో ఉన్నాం. వాళ్ళకి పోటీ వాళ్ళు మాకంటే ముందు చేశారు. 3 గంటల కంటే వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది, మేము 5 గంటలకు కంప్లీట్ చేశాము. ఫైనల్గా వాళ్ళు 540 votes అయితే మాకు 560 votes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, అంటే థ్యాంక్ యూ సార్. రైట్. మా ఒక్కసారి మీరందరూ ఒకసారి లేచి నిలబడండి. నేను ఒక మాట చెప్తాను. యువర్ ఆల్ ఇన్ 30 ఐ థింక్ సో. అయితే టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, అయినా మిమ్మల్ని అందరినీ కూడా చాలా లైక్ చేసి సార్ మల్లికార్జునరావు సార్ 80 years, సర్పంచ్ రావు సార్ 75 years, బాలకృష్ణ సార్ వర్కింగ్. అయినా వాళ్ళు ఎంతో ఓపికతో మన మధ్య ఉన్నారు. టీచర్స్ అందరూ వెళ్ళిపోయినారు ఆల్మోస్ట్. ఇక మాకంటే తప్ప మీతో ఉండాలి. కానీ వీళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఈ టైంలో నిద్రపోయేటువంటి వారు. అయినా వారు ఎంతో ఓపిక ఉన్నారు కదా, వారు ఒక్కసారి మనం ట్రై చేస్తే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కూర్చోండి. ఓకేనా, తొందరగా సర్పంచ్ సార్ గారు మరియు బాలకృష్ణ సార్ గారు వీళ్ళందరికీ కూడా వందనం. ప్రత్యేకంగా మల్లికార్జున సార్కి పాదాలు. సంతోషం.
ఈరోజు మనం నిలబడి ఈరోజు మంచి మంచి అంటే నా వరకు నేను అనుకుంటున్నాను మీకు తెలుసు మేమైతే ఏ రకంగా పిల్లలకు చదువు చెప్తాము అనేటువంటిది మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మసంతృప్తి. మీకైనా నాకైనా ఈ ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి మల్లికార్జున స్వామి గారు, నేను సోషల్ స్టడీస్ టీచర్ని, బట్ నేను మ్యాథ్స్ చెప్పడం పర్లేదు కష్టపడను అని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చి నాన్ని నేను మలుచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మల్లికార్జున స్వామి గారికి మరొకసారి వందనం పాదాలు. మరి రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు, ఏ దేశం ఎక్కినా ఎందుకని ఎడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడాన్ని టీచర్ హై స్కూలు మీ జీవితానికి నాది పునాది. మనం టీచర్ హై స్కూల్ గురించి చెప్పుకోవాలి అంటే మాకు మర్యాదనిచ్చింది, సంఘంలో ఆస్తినిచ్చింది. ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా పలానా వ్యక్తి ఈరోజు చూడండి కూడా మమ్మల్ని ఇంత బాగా మమ్మల్ని తెచ్చుకొని మమ్మల్ని ఆహ్వానించి అబ్బాయి టీచర్ హై స్కూల్లో నేను పాఠం చెప్పినానా చెప్పలేదా, నేను పలానా సెక్షన్కి నేను వచ్చినానా అని నాకు అవసరం లేదు. మనం టీచర్ హై స్కూల్ విద్యార్థులు, మీరు టీచర్ హై స్కూల్ విద్యార్థులు, మేము టీచర్ హై స్కూల్ రావాలి, మీ దగ్గర నుంచి రావాలి. ఉపాధ్యాయులు మేము ఉపాధ్యాయులు, ఇదే మన రిలేషన్. మా సార్ నేను హైదరాబాద్లో నేను బండి మీద పోతా ఉన్నాను, నా గొప్పతనం చెప్తున్నాను. నేను బండి మీద పోతా ఉన్నాను అంటే అది గొప్పతనం, బండి మీద పోతున్నాను. అంత పెద్ద హైదరాబాద్ సిటీలోన బండిలో పోతా ఉంటే ఒక అబ్బాయి హెల్మెట్ వేసుకొని, సార్ నేను మన చంద్రశేఖర్ సార్ కానీ జీరో సార్ కానీ పంచుకున్నాను, మీతో పంచుకుంటున్నాను. ఒక హెల్మెట్ వేసుకున్న ఒక అబ్బాయి నన్ను చేంజ్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. నాకు అనిపిస్తా ఉంది ఎవరో చేంజ్ చేస్తూ ఉన్నాడు పలానా. సిటీలో కొద్దిగా భయం, ఎంతైనా కూడా పలానా వ్యక్తి వస్తున్నాడు అంటే ఎవరో నన్ను ఫాలో చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ రకంగా జరిగినటువంటి ఇన్సిడెంట్లో అప్పుడు కరెక్ట్గా నాకు వచ్చి నాకు ముందుగా నేను స్లో అయితే స్లో అయ్యి నా ముందుకు వచ్చి నిలబడి, సార్ మీరు టీచర్ హై స్కూల్ టీచర్ కదా సార్, నేను టీచర్ హై స్కూల్ స్టూడెంట్ సార్, నేను మీరు పలానా సుదర్శన్ సార్ గారు. బాబా ఆ రోజు ఉన్నటువంటి ఆనందం ఇంత ఆనందం అనిపించింది. ఎక్కడైనా నేను రాలేదు యాక్చువల్గా సార్ టీచర్ హై స్కూల్ స్టూడెంట్ టీచర్, నేను స్టూడెంట్ సార్, నేను రికగ్నైజ్ చేసిన సార్, నేను గుర్తుపడినాను, పలికించాలనే ఆతృతతో ఈ రకంగా వచ్చినాను. ఇది ఎట్లా ఉంటాయంటే మాకు బూస్ట్ ఇస్తూ ఉంటాయి. మా సంతోషంగా సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషం వస్తే పూర్తి బలం వస్తుంది. జగన్ సార్ గారు సంతోషాన్ని మనకి ఇస్తారు కదా. తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ డ్యూటీ 13వ తేదీ ఎలక్షన్ డ్యూటీ, 12వ తేదీ 13వ తేదీ మార్నింగ్ ఎలక్షన్ డ్యూటీకి పోయినాము. ఉపేంద్ర అబ్బాయి పలానా సార్, నేను పలానా ఆ అబ్బాయి నాకు ఆ రోజు నా కోవర్కర్, అంటే నేనేమైతే విధంగా నిర్వర్తిస్తున్నానో నా శిష్యుడు కూడా అదే విధంగా నిర్వర్తిస్తున్నాడు. అప్పుడు నా మిస్సెస్ చెప్తా ఉన్నాను, నా భార్య చెప్తా ఉన్నాను, అబ్బాయి నా స్టూడెంట్, ఇప్పుడు నేను ఆ అబ్బాయి సేమ్ డ్యూటీ చేస్తున్నాను. మరి ఏమనుకోవాలి, నన్ను మించినటువంటి స్టూడెంట్, నా సమానమైనటువంటి స్టూడెంట్ ఉన్నాడని చెప్పేసి గర్వం కదా. ప్రతి ఒక్కరికి ఈ గర్వం ఉండాలా? ఏ గర్వం ఉండాలా? నేను నాటిన మొక్క పెరిగి పెద్దది కావాలి, అదే మనకు కావాల్సింది. కాబట్టి ఈ రకమైనటువంటి సంతోషాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ 2006-2007 బ్యాచ్కి సర్వదా నేను రుణపడి ఉన్నాను. కానీ గుర్తు చేసుకొని ఉంటాను, నా జీవితంలో గుర్తు చేసుకొని ఉంటాను. ఎందుకంటే మా సార్లు 80 ఏళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఈ సార్ గారు, మా బాలకృష్ణ సార్ గారు ఎలా అవుతుందో ఉంటారు. బాబు సార్లు కలవాలంటే కూడా మాకు చాలా మటుకు చాలా ఎన్నోసార్లు విషయం చెప్పుకోవడానికి కూడా మేము ఒక్కోసారి ఆ రకమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. అవి కూడా చేజారిపోతూ ఉంటాయి. ఒకసారి సార్ ఎక్కడో బిజీగా ఉంటాడు, మేము కాల్ చేసి ఉంటాము, మళ్ళా కాలుగా కావాలా, ఇవన్నీ కాకుండా అందరినీ ఒక చోట చేర్చినటువంటి మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మరొకసారి థ్యాంక్స్. ఈ రకంగా సో టీచర్ హై స్కూల్ అనేటువంటి చెప్పడం కదా, టీచర్ హై స్కూల్ అనేది ఆసమాషి కాదు. మేము ఉన్నంత వరకు మేము టీచర్ హై స్కూల్ నుంచి గొప్పగా చెప్పుకుంటాం. ఎక్కడ పోయినా నేను పలానా మేము గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటున్నాం. అయినా కూడా మా ఐడెంటిటీ వచ్చేసి మేము పోయి పలానా ఫోన్ చేసినామంటే నేను టీచర్ హై స్కూల్ టీచర్ని పలానా. ఇప్పుడు ఎక్కడ టీచర్ హై స్కూల్ అనేటువంటి మాట టీచర్ హై స్కూల్ స్టూడెంట్ అంటే వెంటనే మాకు టీచర్ హై స్కూల్ టీచర్ అంటే వెంటనే రెస్పాన్స్ వస్తుంది.
మరి ఇక్కడ వచ్చిన మన హెడ్ మాస్టర్ గారికి మరియు టీచింగ్ నమస్కారం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా సర్వీస్లో దాదాపు 20 సంవత్సరాలు అయిపోతుంది. నేను ఫస్ట్ చేరింది తెలియజేసుకున్నాను 1/7/2000 జాయిన్ అయ్యాను. ఇంతవరకు మా మీదంటే కొంతమంది అనుకుంటారు ఆయనేమి ఈయనేమి ఏం చెప్పినవాడు నేనేం చెప్పిన చాలామంది మన టీచర్లు చాలామంది అంటారు. కానీ ఫస్ట్ చేసినప్పుడు పాపం మన మల్గన్ సార్ గారికి ఆయనకి కాలిపోతే నమస్కారాలు చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయనకి టైం ఇచ్చింది ఆయనే. అది తర్వాత మారింది టెక్నాలజీ మారింది. మన డివైడ్ అదే చెప్తారు క్లాస్ తీసుకొని కొంతమంది కొద్దిగా బెదిరించిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు మేము గొప్పగా మేము అది చెప్పుకుంటారు చేసుకోవాలి. కానీ నేను చెప్పిన నా టీచింగ్ నాది గొప్పగా చెప్పుకోవడం లేదు. నేను మాకు నా సొంతంగా చెప్పిన చెప్పుకుంటూ పోతున్నాను. కాబట్టి ఇటువంటి సమస్యలను నేను ముందుకు దిగిపోతే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనకు టీచర్ స్కూల్లో చెప్పుకుంటున్నాము. కాబట్టి టీచర్ స్కూల్లో పోలేదు. టీచర్ స్కూల్లో రూపం అయింది కానీ ఆత్మ అనేది మనసులో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు టీచర్ స్కూల్ అనేది. ప్రతి ఒక్కరూ టీచర్ స్కూల్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఎక్కడ కలిస్తే కూడా నాకు వారం ఒకసారి 10 రోజులకు ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏం సార్ ఎక్కడ సార్ టీచర్ స్కూల్ ఎక్కడ ఉంది మాకు సర్టిఫికేట్ కావాలా అది అడుగుతూ ఉంటారు విద్యార్థులు. నేను అనేది ఏ బాబు అది కాదు, మన మురళి ఉన్నాడు అక్కడ మీరు కలిసి వ్యవసాయ స్కూల్లో ఆయన చెప్తున్నారని నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను. కాబట్టి అక్కడ కూడా చాలామంది ఎక్కడ పోయినా కూడా పులికొండ కానీ ఎక్కడ మాత్రమే పోయినా కూడా విద్యార్థులు కలిసినే ఉంటారు. కాబట్టి ఇది అప్పుడు మన విద్యార్థి కదా మనకి నమస్కారం పెట్టి మనకు గుర్తు మనతో మనం చదువుకున్నాడు కాబట్టి మనకి ఎంతో సంతోషం పడవస్తుంది. కాబట్టి అస్థాపించిన అందరికీ నమస్కారాలు. ముఖ్య కారణం ఏమంటే మురళి. కాబట్టి మురళి సార్ దగ్గరికి వెళ్ళారు. శివ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫోన్ నెంబర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి కొన్ని టీచర్స్ కూడా ఫోన్ చేసి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి శివ ఆర్గనైజ్ చేయడం. తర్వాత మురళితో పాటు అది కూడా ఒకే ఇద్దరు సేమ్ స్కూల్లోనే ఉన్నారు. గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో వారిద్దరి యొక్క సహకారంతో టీచర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని శివ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో కూడా ఆ సమాచారం ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఆ అజెండా ఏంటి, ఏం మాట్లాడుకోవాలి అనేటువంటిది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఆ గ్రూప్లో షేర్ చేయడం అనేటువంటిది జరిగింది. అందుకు శివతో పాటు ఉండేటువంటి గ్రూప్ అందరికీ కూడా ఆ టీసీఎల్వి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల తరఫున అదేవిధంగా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున వారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులారా ఇక టీచర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. నేను నా వంతుగా ముగింపుగా నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి ఒక 2 నిమిషాలు మాత్రమే ఎక్కువ మాట్లాడతాను. మన టీసీఎల్ స్కూల్ యొక్క జనం ఏంటి, మన టీసీఎల్ స్కూల్ యొక్క కీర్తి ఏంటి, మన టీసీఎల్ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటనేటువంటిది మన టీచర్స్ చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు తెలిసి ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ మన టీచర్ స్కూల్లో ఒక గొప్పతనం ఉంది. అదేంటంటే ఎవరైనా ఆపదలో కనుక ఉన్నారంటే ఆపదలో ఉండేటువంటి వారిని ఆదుకునేటువంటి భాగంలో ఒకటి మన టీసీఐపీ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు. అప్పుడు రాము సార్ ఉన్నారు. రాము సార్ యొక్క ఆధ్వర్యంలో రాము సార్ యొక్క ఆ కార్యక్రమం ఒకటి టేకప్ చేశారు. ఆ టేకప్ సందర్భంలో చేసినటువంటి సందర్భంలో హెడ్ మాస్టర్ గారు కోఆపరేషన్ ఇచ్చి ఏదో ఒక నీడీ పీపుల్ ఉంటే ఆ నీడీ పీపుల్కి కలెక్ట్ చేసి అమౌంట్ని కలెక్ట్ చేసేసి అక్కడ సహాయం చేసినటువంటి గొప్పతనము మన స్కూల్ యొక్క టీచర్స్కి ఉంది అనేటువంటి మాటను నేను నొక్కానించి చెప్తా ఉన్నాను. విద్యార్థులారా మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా, ఇంత కష్టపడి యొక్క కార్యక్రమాన్ని మీరు ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా మీ తోటి విద్యార్థి, మీ తోటి స్నేహితురాలు పద్మావతి ఒక నీడీ పర్సన్గా ఉంటుంది కాబట్టి దాని విషయంలో టీసీఎల్కే హై స్కూల్ యొక్క ఘనతను చాటి చెప్పేటువంటి విషయంలో విద్యార్థులైనటువంటి మీరు, స్నేహితులైనటువంటి మీరు, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేటువంటి మీరు కొద్దిగా మీరు
ఇప్పుడు ఉండేటువంటి సోషల్ మీడియాలో వాటన్నిటిలో కూడా చూస్తూ ఉంటాం. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి విషయంలో, మన గమ్యాన్ని చేరేటువంటి విషయంలో, మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు అనేటువంటివి ఆ సవాళ్ళుగానే స్వీకరించేసి వాటిని ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో వాటిని ఛేదిస్తాం. అంతేగాని ఆత్మహత్యలు అనేటువంటివి వాటికి సమస్యకు పరిష్కారము కానే కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి విద్యార్థులారా, మీ జీవితంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, మీ జీవితాన్ని ఇదివరకు మన హెడ్ మాస్టర్ గారు అనేటువంటి మల్లికార్జునరావు సార్ గారు క్వశ్చన్ చెప్పారు, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. ఇక లాస్ట్ మిగిలింది కదా. అది ఎట్లో అది నా సొత్తు కదా, అది భగవంతుడి యొక్క సొత్తు. ఆయన ఎప్పుడు పిలిస్తే పోవాల్సిందే, తప్పదు. కానీ మధ్యలోనే మన యొక్క జీవితాన్ని మనము మన చేతులారా ఇది చేసుకున్నామంటే అది దేవుడికి విరుద్ధమైనటువంటి పని. కాబట్టి అలాంటి విషయాలు ఎప్పుడు కూడా మరి చేయవద్దు. అలాంటి విషయాలు ఎవరైనా కనుక మీకు సమాజంలో అట్లాంటి విషయాలు దోహదపడితే కూడా వాటిని పూర్తి స్థాయిలో ఖండించడానికి, పూర్తి స్థాయిలో వాటిని రూపుమాపడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకుని ఉండాలని నేను మీకు మనం చేస్తున్నా. విద్యార్థుల 2 విషయాలు మీకు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే, కాకి కథ మీకు అంతా తెలుసు. కాకి కథ ఏంటంటే, కాకికి దప్పిక వేస్తుంది. దప్పిక వేసినప్పుడు ఎట్లా తీసుకోవాలో తెలియదు. దీనికి తెలియనటువంటి విషయాల్లో అది ఒక ఆలోచన చేస్తుంది. ఎక్కడో ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళను వచ్చేసి ఆ గుడ్డలో వేస్తుంది. ఆ గుడ్డలో వేసిన తర్వాత అడుగున ఉండేటువంటి నీళ్లు బయటకు వస్తాయి. అడుగున ఉండేటువంటి నీళ్లు బయటకు వచ్చిన తర్వాత తాగి దాహాన్ని తీర్చుకుంటుంది. అది ఒక లక్ష్యాన్ని చేరేటువంటి విషయంలో ఒక ఛాలెంజ్. ఇక రెండవ విషయంలో వచ్చేసి ఆ పొంగ జపం అంటారు. ఒక కాళ్ళు పైన ఉండేసి పొంగ జపం చేస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని. దాన్ని ఏదో మనం వెటకాలంగా మాట్లాడతాం, కానీ అక్కడ పొంగ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనం చూడాలి. కొంగ యొక్క కాన్సన్ట్రేషన్, ఆ పొంగ జపం చేసేటప్పుడు, ఒంటి కాలంలో జపం చేసేటప్పుడు దాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏమంటే, ఏ సైజు చేపట్టు నేను తీసుకోవాలి, టార్గెట్ ఏ సైజు చేపట్టు నేను తీసుకోవాలి, ఏ సైజు చేపట్టు నేను తీసుకుంటే నా ఆకలి అనేటువంటి తీరుతుంది అనేటువంటి కాన్సన్ట్రేషన్తో అది పొంగ జపం అనేటువంటి చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో 2 విషయాలు, మన టార్గెట్ని రీచ్ కావాలన్నా, తర్వాత మన కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా మరి జపం చేయాలన్నా, మన యొక్క టార్గెట్ అనేటువంటి మరి ఖచ్చితంగా మనము ఆ క్లోజప్లో ఉండాలి. వాటన్నింటినీ ఎప్పుడైతే మనము మరి తెలుసుకుంటామో అప్పుడు మన జీవితానికి సార్థకం అవుతుందనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి ఆయుష్, అలాంటి తెలివి, అలాంటి ఆరోగ్యం ముందుగా ఆ భగవంతుడు మీకందరికీ, మీ పిల్లలకు, మీ భార్యలకు, మీ భర్తలకు అందరికీ కూడా దయచేయాలని మనసు వాచ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2006-2007 సంవత్సరంలో విద్యార్థులందరికీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి మా టీచర్స్ అందరినీ కూడా ఆహ్వానించి ఒక స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకించి శివ యొక్క బృందానికి అందరికీ కూడా నేను ఒక టీచర్గా ఉన్నప్పటికీ కూడా మీకందరికీ కూడా ఆశీర్వాద జనులతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Sir, I am teacher school teacher. I am so much excited and so much happy to have this function. So నాకు చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క 2006-2007 బ్యాచ్ పిల్లలు ఈ రకంగా గెట్ టుగెదర్ బ్యాచ్ చేసుకొని వాళ్ళు సంతోషపడి వాళ్ళకంటే ఎక్కువ సంతోషాన్ని మాకు ఇచ్చినారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క మంచి పనికి నేను చాలా అభినందిస్తున్నాను పిల్లల్ని. అదేవిధంగా అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని బాగా బ్లెస్ చేస్తున్నాను. వాళ్ళ పిల్లలు ఈ రకంగా మంచిగా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఓకే. 2006-2007 ఈ యొక్క స్టూడెంట్స్ ఎంత బాగా చేశారు, ఫంక్షన్ చేసినాము, వాళ్ళు నీట్గా చేసినారు, అందరూ బాగా ఉన్నాము, తల్లి పిల్లలకి కలిసి ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బృందావాన్ని కలిపినందుకు మాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళక్కడ వీళ్ళిక్కడ ఉన్న వాళ్ళని ఈరోజు ఒక పండుగ, ఈ పండుగ ఎప్పుడు రాదు, కానీ ఈరోజు మాకు అందరికీ పండుగ వచ్చిన దినము. ఓకే, థ్యాంక్ యూ సార్.